ఈరోజు నేను నా పేరును బట్టి హల్లెలూయా అనే పేరును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నన్ను దేవుడు ఒక గొప్ప గాయకురాలుగా నన్ను ఆయన ఎన్నుకున్నాడు. అనేక చోట్ల 4-5 రాష్ట్రాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నారు. ఎలాగంటే హల్లెలూయా, నీ పేరు హల్లెలూయా, నిజంగా నీ పేరు హల్లెలూయానా అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అస్సలు దేవా, మా నాన్నగారిని ఎందుకు ఆ పేరు పెట్టేలాగా చేశారో నాకు తెలియదు, కానీ చాలామంది నీకు నచ్చి పెట్టుకున్నావా ఈ పేరు అని అడుగుతున్నారు. లేదండి, మా నాన్నగారు పెట్టారు. మీ నాన్నగారు ఎంత గొప్పవాళ్ళమ్మా, నీ పేరు, నీవు ఇప్పుడు నామధేయురాలివి, నీ పేరు హల్లెలూయా అంటే దేవుని స్తుతించటం, అంటే నువ్వు నిజంగానే దేవుని స్తుతిస్తున్నావు అంటే ఆ పేరుకు తగ్గట్టుగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడమ్మా. దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా, మీ నాన్నగారి ద్వారాగా నీ పేరు పెట్టించారు అని చెప్తుంటే నేను ఎంత సంతోషిస్తున్నానో, ఎంత ఆనందిస్తున్నానో. ఇప్పుడు మా నాన్నగారు చెప్పిన మాట గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ పేరును బట్టి ఒకప్పుడు నీ పేరును విని నీ పేరును బట్టి నీవే సంతోషిస్తావన్న మాట ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు ఈ పేరు పెట్టి అనేక చోట్ల దేవుడు హల్లెలూయా, స్వార్థ గాయని హల్లెలూయా అని చెప్పి పిలుస్తున్నప్పుడు ఆ పేరు హాయిగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మా నాన్న గుర్తు చేసుకుంటూ ఉంటా. ఈ రోజున మా నాన్నగారు లేరు, కానీ ఆయనతో ఈ మాటలు పంచుకుంటే ఎంతో ఎంతో సంతోషంగా, ఆనందంగా అనిపించేది నాకు. కానీ ఈ పేరు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒకప్పుడు బాధపడ్డా, నేను నా పేరును బట్టి బాధపడ్డా, కానీ ఇప్పుడు నా పేరును బట్టి చాలా సంతోషిస్తున్నా. ఎవరైనా సరే ఈ పేరు ఎందుకు పెట్టారు నాకు అని చాలామంది బాధ ఉండొచ్చు, కానీ ఆ పేరు పెట్టడం వెనక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అది ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా ఉండొచ్చు.